హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ అన్నింటిని కూడా బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సో రేపటి రోజున మనకు ఏ ఏ స్కూల్స్ బంద్ అయితే ఉండబోతున్నాయి, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కలిగినటువంటి స్కూల్స్‌లో ఏ విధంగా మనకు స్కూల్స్‌ని ఇక మీదట నుంచి నిర్వహించబోతున్నారు. అలాగే ఒంటిపూట బడులకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, ఈ యొక్క ఒంటిపూట బడులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి, సెలవులు ఎలా ఉంటాయి, కంప్లీట్‌గా అయితే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రేపు స్కూల్స్‌ని ఎందుకు మూసేస్తున్నారో కూడా అయితే నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. సో, చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా మీరు రీడ్ చేయలేరు. కాబట్టి కంప్లీట్‌గా వీడియోని చూడండి. అప్పుడే మీరు క్లారిటీగా అయితే వీడియోని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందుగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16వ తారీఖు అనగా మనకు రేపటి నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకు ఈ నెలాఖరు వరకు అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ నెలాఖరు వరకు జరగబోయేటువంటి ఎగ్జామ్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొన్ని స్కూల్స్‌ని అయితే మనకు మూసివేయబోతున్నారు. సో వీటికి సంబంధించి మనం తెలుసుకోబోయే ముందుగా మనకొక అప్డేట్ కూడా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకొని పూర్తి సమాచారం అయితే మనకు ఈజీగా అయితే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16వ తారీఖు నుంచి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం యథావిధిగా అందుతుందని ఇందు మూలంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎండలనేటివి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 7:45 నుంచే మనకు ఈ యొక్క స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అవి మనకు ఒంటి పూట బడులు స్టార్ట్ అవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 వరకు ఈ స్కూల్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. అయితే మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి అంటే మార్చి 16వ తారీఖు నుంచే ఈ ఒంటిపూట బడులు ప్లస్ ఒంటిపూట బడులతో పాటుగా మనకు ఎగ్జామ్స్ కూడా అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తే ఆ టైంలో ఒంటిపూట బడులను ఎలా నిర్వహిస్తారు? సో మార్నింగ్ వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ మనకు వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ప్లస్ స్కూల్స్ అయితే నిర్వహించారు కాబట్టి సో ఎగ్జామ్స్ సెంటర్స్‌గా ఏవేవి స్కూల్స్‌నైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి ప్రతిపాదించిందో సో ఆ స్కూళ్ళలో మధ్యాహ్నం నుంచి స్కూల్స్ అయితే ఉంటాయి. మధ్యాహ్నం 1 పైన అంటే మనకు 2 గంటలు, 3 గంటలు సో ఆ టైము 4:30, 5 గంటల వరకు స్కూల్స్ అయితే నిర్వహిస్తారు. మిగిలిన స్కూల్స్‌లో మాత్రం రేపు ఉదయం స్కూల్స్ అనేది 7:45కి స్టార్ట్ అయ్యి మనకు సాయంత్రం ఏదైతే మనకు మధ్యాహ్నం టైంలో ఉంటుందో 12:30 ఆ టైం వరకు నార్మల్ టైం వరకు స్కూల్స్ అయితే మనకు రన్ అవుతాయన్నమాట. ఉదయం వెళ్ళి మధ్యాహ్నంకంతా ఇంటికొచ్చేస్తారు పిల్లలు. ఇక ప్రభుత్వ స్కూల్స్‌లో ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం అయితే యథాతథంగానైతే అందిస్తారు. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో మాత్రం 100కి 100% మనకు స్కూల్స్‌నైతే మార్నింగ్ టైంలో క్లోజ్ చేస్తారు. సో ఉదయం వచ్చేసి 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్ అనేటివి మనకు యథాతథంగా అయితే జరుగుతాయి. సో మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు 10th క్లాస్ విద్యార్థులకు. అనంతరం మనకు ఆఫ్టర్‌నూన్ నుంచి అంటే మనకు ఈ మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్స్ అయితే ఎగ్జామ్స్ జరిగే సెంటర్‌లు అయితే నిర్వహిస్తారు. సో ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.